నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ యూ. నేను మీ రాజేష్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులు, గతంలో పనిచేసినటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేలు అందరూ కూడా, ఎమ్మెల్సీలు అందరూ కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల ముందు ర్యాలీ అయ్యారు. కానీ సీన్ కట్ చేస్తే ఆ ర్యాలీ అయినటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పులు, ఓ రకంగా ఏ పార్టీలో ఉన్నామో తెలియనటువంటి, చెప్పుకోలేనటువంటి పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. కానీ గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం ఇంకా కూడా కొంత చేయాలి అనే ఒక వ్యూహంతో, ఒక స్ట్రాటజీతోటి ముందుకెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ ఎల్పీని విలీనం చేసేసుకుంటే అప్పుడు ఈ 10 మంది కూడా సేఫ్ జోన్లో ఉంటారు అనే ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ విషయం తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీ కర్మ రిటర్న్స్ లాగా అనిపిస్తుంది. అంటే ఆ నానుడి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సింక్ అయ్యేటట్టు కనిపిస్తుంది. అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అప్పట్లో చీఫ్గా ఉన్నప్పుడు, ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీని లాస్ట్కి బీఎస్పీని, ఎమ్మెల్యేలని, టీడీపీని, ఆ ఎల్పీలందరినీ ఏ విధంగా విలీనం చేసుకున్నారో, ఇప్పుడు నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టుగా గులాబీ పార్టీ అప్పట్లో ఏం చేసిందో అదే అస్త్రాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రివర్స్లో బీఆర్ఎస్కి ప్రయోగిస్తోంది. అది స్పష్టంగా అర్థమవుతోంది. అందుకు సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ ఇప్పుడు సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలంగాణ పొలిటికల్ సర్కిల్ చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఒక కొత్త ఎత్తుగడకి బీజం పడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఆ అస్త్రం ఏంటంటే ఎలా వాడుకోబోతుంది కాంగ్రెస్ పార్టీ అంటే, ఒక రకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగాక 2014 నుంచి 23 వరకు, అంటే 10 ఏళ్ల పాటు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యం చెలరేగింది. అంటే ఆ అధికారంలో ఉంది. సో తిరుగులేని అధికారం చెలాయించింది బీఆర్ఎస్. మొదటి విడత పవర్లోకి వచ్చినప్పుడు టీడీపీ, రెండోసారి అధికారం చేపట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొంత కారు కండువాలు కప్పేసింది. సో ఇప్పుడు కారు ఓవర్లోడ్ అయినా కూడా డోంట్ కేర్ అన్నట్లుగా 2 సార్లు ఏకంగా 2 పార్టీల ఎల్పీలను విలీనాలు జరిపేసుకుంది బీఆర్ఎస్ పార్టీ. అయితే ఆయా పార్టీల శాసనసభ పక్షంలో ఉన్నటువంటి మెజారిటీ సభ్యులను చేర్చుకొని లెజిస్లేటివ్ పార్టీని బీఆర్ఎస్లో విలీనం చేసుకున్నట్లుగా స్పష్టంగా స్పీకర్ లేఖ ఇప్పించారు. దాని మీద స్టాంప్ పడ్డ వెంటనే అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు, ఎల్పీలు నాడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ విలీనం అయిపోయినటువంటి నేపథ్యంలో, అయితే కర్మ రిటర్న్స్ అన్నట్టుగా ఇప్పుడు గులాబీ పార్టీనే ఆ స్థితిలోకి వచ్చిందని అంటున్నాయి తెలంగాణ రాజకీయ వర్గాలు. అంటే ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన కొత్తల్లోనే ఆ పని జరిగిపోతున్న అందరూ అనుకున్న, పెద్ద ఎత్తున చెవులు కొరుక్కున్న, లీకులు ఇచ్చిన అయినా అది మాత్రం అవ్వలేదు. అంటే కోర్టు కేసులతో పాటుగా రకరకాల రాజకీయ కారణాల చేత ఆ ప్రక్రియ ఆగిపోయింది. 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్నారు. కానీ వాళ్ళందరూ ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. అంటే వాళ్ళందరూ కూడా మీరు ఏ పార్టీ అనుకుంటే ఆ పార్టీలో ఉన్నామని చెప్పుకునే పరిస్థితి. మరి ఆ 10 మంది మీద కూడా అనర్హత వేటు వేయాలని కోర్టు మెట్లెక్కింది బీఆర్ఎస్ పార్టీ. అయితే ఆ నిర్ణయాన్ని తాము తీసుకోలేమంటూ తిరిగి బంతిని అసెంబ్లీ కొంత స్పీకర్ కోర్టులోకి నెట్టేసింది సుప్రీంకోర్టు. కానీ ఇప్పుడు ఏళ్ళకేళ్ళు గడిపేయకుండా 3 నెలల్లోనే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలనే ఒక టైం డెడ్ లైన్ విధించినటువంటి పరిస్థితి. సరిగ్గా ఇక్కడే కాంగ్రెస్ పాత ఆలోచనలకు పదును పెట్టబోతోందా అన్న అనుమానాలు వస్తున్నట్టుగా పరిశీలకులు భావిస్తున్నారు. అంటే నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టుగా మనం మొదట్లో ఏదైతే అనుకున్నామో దానికి అనుగుణంగానే ముందు 2 టర్ముల్లో బీఆర్ఎస్ పార్టీ వేసినటువంటి స్కెచ్ని ఇప్పుడు ఆ పార్టీకే అప్లై చేయాలనుకుంటుందట కాంగ్రెస్ పార్టీ. అంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టుగా ఎల్పీ విలీనాన్ని కదా గతంలో అనుకున్నటువంటి స్కెచ్ ఏదైతే ఉందో ఆ స్కెచ్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలని కొంత కాంగ్రెస్ పార్టీ చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆ దిశగానే ఇప్పుడు పొలిటికల్ వర్గాలని డౌట్స్ వ్యక్తం చేస్తూ ఉన్నాయి. పైగా పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ వరుసగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలను కాస్త కొంత ఆలోచించి చూస్తే అదే అర్థం వస్తుంది అంటూ కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంకా కొంతమంది డైరెక్ట్గా గులాబీ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని కూడా చాలా రోజుల నుంచి చెప్తూనే ఉన్నారు. పీసీసీ కూడా ఆ దిశగా చెప్తూనే ఉంది. మరోవైపు ప్రస్తుతం బీఆర్ఎస్లో కుటుంబ తగాదాలు ఉన్నాయని, బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అర్థం కావట్లేదని ఎవరు కాదనలేనటువంటి సత్యంగా మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వాన్ని ఎమ్మెల్సీ కవితే ఒప్పుకునే పరిస్థితులు లేదు కాబట్టి, ఆ దిశగా కనిపించడం లేదు కాబట్టి, ఆమె ఇటు కేసీఆర్ని మినహాయిస్తూనే చాలా విషయాల్లో బీఆర్ఎస్ పార్టీ విధానాలను విమర్శిస్తూనే వస్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే బీసీ రిజర్వేషన్ లాంటి అంశాల్లో కూడా పార్టీ ముందరి కాళ్లకు బంధాలు వేస్తున్నారనే అభిప్రాయం కూడా ఉంది. మరి ఈ వివాదాలు, గందరగోళం నడుమ క్యాడర్లో కూడా ముందున్నటువంటి జోష్ కూడా కనిపించడం లేదనేది పరిశీలకుల యొక్క మాట. అలాగే పార్టీ అంతర్గత వ్యవహారాలతో కూడా ఇబ్బంది పడుతున్నటువంటి కొంత ఎమ్మెల్యేలు సైతం చాలామంది ఉన్నట్టుగా, మరి వాళ్ళందరూ కూడా కరవమంటే కప్ప కోపం, విడమంటే పాము కోపం అని కూడా వాళ్ళందరూ ఫీల్ అవుతున్నట్టు అని కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు చాలామంది నాయకులు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారంట, ప్రధానంగా గులాబీ సర్కిల్స్లోనే వినిపిస్తుంది. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదే అదును చూసి ఖచ్చితంగా ఆపరేషన్ ఆకర్షకు తెరలేపాలని చూస్తున్నట్టుగా, ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టుగా విశ్లేషకుల యొక్క అంచనా. అంటే ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తమ వైపుకు వచ్చేసారని, ఇంకో 10 మందికి పైగానే లాగేసుకుంటే ఇక ఇష్యూ సెటిల్ అయిపోతుంది.
ఆల్ సెట్ అని అసలు సమస్య ఉండదనే అంశం మీద కాంగ్రెస్ పార్టీ అధ్యయనం చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు ఫిరాయింపుల గోల కూడా పోతుందనే లెక్కలు కూడా వేసుకుంటున్నట్టుగా పొలిటికల్ సర్కిల్స్లో చర్చ వినిపిస్తుంది. ఇంకో 10 మందికి పైగా గోడ దాటేశారంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎల్పీని కూడా విలీనం చేసుకోవచ్చని సుప్రీంకోర్టు గడువు పెట్టినటువంటి 3 నెలల్లోపు ఆ పని కానిచ్చేస్తే ఇక అనర్హత సమస్యలు కూడా ఉండవు, ఎమ్మెల్యేలందరూ సేఫ్ జోన్లో ఉంటారని కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి చర్చలుగా మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ కూడా అదే పని చేసింది కాబట్టి ఇప్పుడు తాము కూడా సేమ్ స్కెచ్ కాంగ్రెస్ పార్టీ కూడా అప్లై చేసే అవకాశాలు బీఆర్ఎస్ పైన ఉన్నట్టుగా కూడా రాజకీయంగా చెప్తున్నారు. మరి రాజకీయంగా కూడా ఇది ఇబ్బంది ఉండబోదు, ఎందుకంటే ఇది లీగల్గానే జరుగుతుంది, అప్పుడు పెద్దగా ఇబ్బంది ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా చేయాలని అనుకుంటున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ కూడా రచ్చ చేసినా గతంలో మీరు చేసిందే కదా అని రివర్స్ అటాక్ కూడా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా చేయొచ్చు అనే ప్రచారం జరుగుతుంది. మరి ఏది ఏమైనా అరాకొర చేరికలు కాకుండా మొత్తం ఎల్పీని విలీనం చేసుకుంటే ఇబ్బంది ఉండకపోవచ్చు అనే భావన కాంగ్రెస్ పార్టీ వచ్చినట్టు తెలుస్తుంది. కేసీఆర్ కూడా అప్పుడు ఎల్పీలు విలీనం ఏ విధంగా గతంలో చేశారో తెలిసి వస్తుంది అని కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం నేతలు భావిస్తున్నట్టు కనిపిస్తుంది. మరి సుప్రీంకోర్టు విధించినటువంటి 3 నెలల గడువు లోపే కొంత ఆపరేషన్ ఆకర్ష్కి ఏమన్నా మరొకసారి కాంగ్రెస్ పార్టీ తెరలేపే అవకాశం ఉంటుందా? అయితే అదే సమయంలో మరో మాట కూడా ప్రధానంగా వినిపిస్తోంది కాంగ్రెస్ సర్కిల్స్లో. ఏంటంటే బీఆర్ఎస్ చేసిన పనే రేవంత్ రెడ్డి చేస్తున్నారని చర్చకు కూడా అవకాశం ఇచ్చినట్టు అవుతుందని కూడా, ఇది అవసరమా మనకి కాంగ్రెస్ పార్టీకి అనే ఆలోచన కూడా కొంతమంది ఒక వర్గం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎవరి ఆలోచన ఎలా ఉన్నా తెలంగాణలో అయితే త్వరలో ఏదో ఒక రూపంలో పొలిటికల్ ప్రకంపనలు రావటం అయితే ఖాయంగా కనిపిస్తోంది. ఒకటి వాళ్ళు అనర్హత అయినా, లేదు అంటే చేరికలకైనా. మరి ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు అంటున్నట్టుగా ఇంకెంతమంది గులాబీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారు, ఎక్కువ మంది అంచనా వేస్తున్నట్టుగా నిజంగానే కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం జరుగుతుందా లేదా, ఒకవేళ అలా జరిగితే గులాబీ బాస్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుందనేది మాత్రం భవిష్యత్తులో రాజకీయాలు మనకి తెలిసే అవకాశాలు ఉంటాయి. మీరు కూడా మీ అభిప్రాయాల కింద నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షకి తెరలేపే అవకాశం ఎంతవరకు ఉంటుంది, ఎంతమంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చే అవకాశాలు ఉంటాయి, మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.